ఏ పరిచర్యనే చేయొచ్చు వాళ్ళు. దేవుడు వాళ్ళకి ఏ పరిచర్లో వరం ఇస్తాడో మనకు తెలియదు. మీకు దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో మీకే గుర్తుండాలా, మీరు గుర్తుపట్టాలా. ఒకటి, భోజనాల పరిచర్యలో కొంతమంది చేయగలుగుతారు, నమ్మకస్తుగా ఉంటారు భోజనాల పరిచర్యలో. వీళ్ళందరికీ వందనాలు చెప్పి పలకరించారు, కానీ అన్నాలు వండమంటే 1000 మంది కూడా వండుతారు. మళ్ళీ ఇది వీళ్ళ భాగ్యం, వీళ్ళకి ఇచ్చిన వరం దేవుడు. ఎన్ని పాత్రలైనా కడగమంటే కడగతానే ఉంటారు, వాళ్ళకి ఆ భాగ్యం దొరికింది. భోజనాల పరిచర్యలో కొంతమంది ఉంటారు, కొంతమందిని పెడతాడు దేవుడు. మందిరాన్ని శుభ్రం చేసే క్లీనింగ్ పరిచర్యలు కొంతమందిని పెడతాడు దేవుడు. సౌండ్ సిస్టమ్ కొంతమందిని అప్పగిస్తాడు దేవుడు. ఏమి, ప్రకాష్ ఒక్కడైనా మన చర్చిలో ఉండింది, ఇంకెవరు లేరక్క దీవెనక్క? ప్రకాష్ ఒక్కడైనా మన చర్చిలో ఉండింది, ఇంకెవరు లేరా? ప్రకాష్కి ఏం కప్పించాడు దేవుడు? ఆ బిడ్డకి అది సెలెక్ట్ అయింది, అది సెట్ అయింది, అది ఇచ్చాడు దేవుడు ఆ బిడ్డకి. ఇంకెవరు లేరు ఇక్కడ? ఇస్తాడు. కొంతమందికి లైటింగ్ పరిచయం ఇస్తాడు, కొంతమందికి సోషల్ మీడియా పరిచయం ఇస్తాడు. అంటే వాళ్ళకి ఆ వరం ఉంది కాబట్టి వాళ్ళని దానికి ఉపయోగించుకుంటాడు దేవుడు. ఆ తర్వాత ఇంకొంతమందికి ఏం చెప్పాను, 5వది, మందిరానికి క్రమంగా రాని వారిని, వచ్చిందా? ఓకే. మందిరానికి క్రమంగా రాని వారిని, ఆగిపోయిన వారిని తిరిగి మళ్ళా మందిరానికి అంటుకట్టే పరిచర్య కొంతమందికి ఇస్తాడు దేవుడు. మీరు ఎప్పుడైనా మీ బంగారు నోటితో ఒక మాట చెప్పి ఆగిపోయిన వాళ్ళు చర్చికి తీసుకొని వచ్చారా? ఆగిపోయిన వాళ్ళతో మీరు జతగట్టి నిన్ను కూడా అన్నాడా ఇసాల్ పాస్టరా? ఓరే స్వామి, నన్నే అనుకున్నాను నేనా? ఆ నోరు ఏం చేద్దామా, అట్లా సార్ దగ్గర ఉండాల్సి వస్తుంది. మనం అంటే ఇంకెట్ట తిట్టిన బయటికి బావని తిడతా ఉంటాడు మనల్ని అని అంటుకట్టడం కాకుండా అలిగిన వాళ్ళని ఇంకొక నాలుగు బాంబులు వేసి పైన దీవునక్క చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన వాళ్ళు ఎవరు లేదు దేవుని కృపను బట్టి. అయితే ఆగిపోయిన వాళ్ళు తీసుకొచ్చి మందిరికి అంటుకట్టే పరిచయం ఒకటి ఉంది. 6వది, దైవజనుల వ్యక్తిగత అవసరాలు. సేవకులు ఇంట్లో ఉందా లేదా, ఎట్ చేస్తున్నాడో ఏమో అని కొంతమంది ప్రత్యేకంగా దేవుడు కొంతమందికే ఇస్తాడు, దీన్ని అందరికి ఇవ్వడు. ఇది కూడా అందరికి రాదు, కొందరికే వస్తుంది. మందిరంలో ఏం పట్టించుకోరు వీళ్ళు, దైవజనుడు కుటుంబాన్ని పట్టించుకుంటూ ఉంటారు, ఉందా లేదా అది సెట్ చేస్తున్నాడు. మనం చెప్పాను కదా, కొంతమంది దైవజనుడికి ప్రత్యేక వ్యక్తిగత సేవ, వ్యక్తిగత పరిచర్య. అంటే పోయినసారి చెప్పాను మీకు, పాస్టర్ గారు బైక్ దొరకటం, పాస్టర్ గారు కారు దొరకటం, పాస్టర్ గారికి పాద పరిచర్య అంటారు మామూలుగా, ఇబ్బందిగా ఉన్నప్పుడు కాళ్ళు వత్తటం అది చేస్తారు కొంతమంది. బట్ ఇది నేను చెప్పినా నేను చెప్పకపోయినా ఎవరికైతే ఈ వరం ఇచ్చాడో వాళ్ళు ఆటోమేటిక్ లైన్లోకి వచ్చేస్తారు. ఇది 6వది. 7వది, బలహీనమైన విశ్వాసుల్ని గమనించి వాక్యంతో బలపరిచే పరిచర్య. ఇంకొంతమందికి అయితే ఇది మంచిది, మందిరానికి అందరికంటే ముందు వచ్చి వాటర్ జగ్గు పట్టుకొని ఈ పక్క గ్లాసు పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్పడం, నీళ్ళు ఇటు. దీవెనక్క నేను తెలుగు చెప్పానా హిందీ చెప్పానా? తెలుగునా? అందరికంటే ముందు వస్తారు, ఆడ వాకిట్లో ఉంటారు, జగ్గు గ్లాసు. వందనాలు అక్క, తమ్ముడు వందనాలు తమ్ముడు, నీళ్ళు తాగుతాడు. తాగాం లెక్క, ఓకే కూర్చోండి, వందనాలు అక్క, నీళ్ళు తాగండి అక్క, అమ్మ ఈ అమ్మ బాబా దాహంతో వచ్చావమ్మా. ఈ విధంగా పలకరించుకుంటా ప్రేమతో వందనాలు చెప్తా కొంతమంది మనం చెప్పబల్లే ఇచ్చేస్తాడు దేవుడు వాళ్ళకి. అదొక్కటే వాళ్ళు బాగా చేయగలుగుతారు, ఇంక వేరే చేయలేరు. మళ్ళీ ఇట్లా 8 రకాల పరిచర్యలు కాదు కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. సంఘంలో రకరకాల పరిచర్యలకి దేవుడు ప్రమోషన్ ఇచ్చి తీసుకుంటాడు. ఇప్పుడు మీకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ వచ్చి ఉంటుందిలే అంటే, ఆడ నిలబడి జగ్గులో నీళ్లు పట్టుకొని గ్లాసులో నీళ్ళు ఇచ్చేదానికి కూడా దేవుడు మనం కోరుకోవాలా? ఒరే పాస్టరా, నీ మాటలు మేము వినాలా? ఆ నిలబడి గ్లాసులో నీళ్ళు ఇచ్చేదానికి కూడా దేవుడు మనం కోరుకోవాలా? దమ్ముంటే మీరు చేసి చూపించండి, చూస్తాను నేను. దమ్ముంటే, ఇంత పెద్ద పదం వాడే మిమ్మల్ని, మీకు దమ్ముంటే జగ్గులో నీళ్ళు తీసుకొని పాస్టర్ గారు వచ్చేదాకా నిలబడి వచ్చే వాళ్ళందరికీ నీళ్ళు ఇస్తా పరిచర్య చెయ్యండి. చెయ్యలేరు, అది అందరి వల్ల కాదు. అందరు ఏమంటారు తెలుసా, ఆ మనిషి దానికి పనికొస్తుంది, ఇంక దేనికి పనికిరాదు అంటారు నిన్ను. ఏ పరిచర్య చేస్తున్నావో ఆ పరిచర్య పరలోకంలో రికార్డ్ జరుగుతుంటుంది. అప్పుడు అక్కడ పోయిన తర్వాత మనకు అన్నిటికీ బహుమతులు, మెప్పు అన్నీ ఉంటాయి కదా. కాబట్టి సంఘములో పరిచర్య కొంతమంది ఉంటారు 30 సంవత్సరాలుగా చుట్టాలాగే వస్తారు చర్చికి. ఎలాగా చుట్టాలంటే ఎట్టక్క, చుట్టాలంటే ఏంది అక్క, చుట్టాలంటే ఏంది? ఆ టైంకి వస్తారు, ఒక పూట ఉంటారు, పెట్టింది తింటారు. చుట్టాలకి ఇంకొక అలవాటు ఉంటుంది,
సాగర్ చుట్టాలకు ఇంకో అలవాటు ఉంటుంది. మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు అనండి. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వస్తా. నలుగురు పిల్లలు ఉన్నారమ్మా, నాక ఏదో వచ్చేటప్పుడు బట్టలు తీసుకురా, నువ్వా కాలు చేతి వచ్చేట ఇప్పుడు ఒకసారి వస్తా. అమ్మ మేము మిమ్మల్ని చూడడానికి వస్తున్నాం, మీరు చూడాలి మమ్మల్ని. అయినా మాకు తెలుసులే, మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వస్తావు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం పెడతావు. ఇది చుట్టాలు కొంతమంది చూడ, అందరు కాదు, కొంతమంది ఇట్లుంటారు. సేమ్ ఇట్లాగే ఉంటారు సంఘంలో కొంతమంది బిడ్డలు. మీరు కాదు లెక్క జిల్లా, మీరు కాదులే. 30 సంవత్సరాలు అయినా సంఘంలో ఉండే వాళ్ళ పేర్లు అసలు తెలియవు, ఎవరితో మాట్లాడరు, నెగడ తీసుకో ఉంటారు అంతే. వందనాలు చెప్పరు, పలకరు. వాళ్ళకి ఎవరికి అనవసరం. వచ్చి ఎవరు నువ్వు మాట్లాడినావా, వెళ్ళావా? అక్క నువ్వు ఇలా ఉంటే నష్టమే లేదు, నువ్వు నరకానికి పోతావు నేను చెప్పను. కానీ నువ్వు చుట్టాల్లాగా వచ్చి చెడిపోతే నువ్వు నరకానికి పోతావు అని నేను చెప్పను. కానీ పరలోకంలో మెప్పు, ఘనత, బహుమతులు ఇవన్నీ నీకు దొరకవు, అలా ఉండేవాళ్ళకి దొరకవు. ఎవరికి దొరుకుతాయంటే దేవుని దగ్గర పదోన్నతి పొందుకొని సంఘంలో నమ్మకత్వాన్ని సంపాదించుకొని పరిచర్యల్లోకి వస్తారే, దేవుని చేత ఈ వరం అనుగ్రహించబడద్దే, వాళ్ళకి సంఘములో విలువ ఉంటుంది, సమాజంలో విలువ ఉంటుంది, పరలోక రాజ్యంలో కూడా దేవుని యొక్క బహుమతి, మెప్పు, ఘనత కలుగుతుందని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పరిచర్యలో చేయాలంటే ఎవరు చేయాలా? అందరు చేయకూడదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో పోయి చదివాం కదా, 7 మందిని సెలెక్ట్ చేసుకున్నారు పరిచర్యకి. భోజనాల పరిచర్యకి సెలెక్ట్ చేసుకున్నారు 7 మందిని. ఎవరి వాళ్ళ పేరు? ఏం పేరు? స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, నీకోలాసు అనేవాళ్ళు పదోన్నతి పొంది పరిచారకులకు అభిషేకించబడ్డారు అపోస్తుల చేత. ఈ 7 మంది ఎవరంటే మంచి పేరు పొందుకున్నవారు సంఘంలో. చెప్పండి తల్ల, ఏ పేరు? నువ్వు కానీరా నా స్వామి వారు, నువ్వు మాటలు చెప్పి పంపిరా మమ్మల్ని అంటే ఊరికే మమ్మల్ని నిన్న వారం నుంచి బాదులు బాతున్నావా? ఇంక మళ్ళీ చెప్పనక్క, ఇప్పుడు చెప్పేస్తా, ఇంక మళ్ళీ ఇంకెప్పుడు చెప్పను. దేవుడు ఎప్పుడు చెప్పడం చేత మళ్ళా. కాబట్టి కొంచెం వినండి, తెలుసుకోండి. దేవుని సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఇన్ని విధాలైన పరిచర్యలు దేవుడు సంఘంలో నియమించాడు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్న 8 రకాల పరిచర్యలు దేవుడు పిలవకుండా కూడా కొంతమంది ఈ పరిచర్యలోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. మహిమరానక్క దేవుడు పిలవకుండా కూడా కొంతమంది ఈ పరిచర్యలోకి వస్తారు. భోజనాలు వండమని దేవుడు చెప్పడు, వీళ్ళు వచ్చి వండుతారు. మందిరం చెమ్మని దేవుడు చెప్పడానికి, దేవుడు కోరుకోడు వాళ్ళని, వీళ్ళు వచ్చి చెమ్ముతారు. ఆ నిలబడి నీళ్ళు ఏమని దేవుడు చెప్పడానికి వీళ్ళు ఇస్తారు. ఇస్రాయల్ పాస్టర్కి ప్రతి వారం కేజీ చికెన్ తెమ్మని విలసనకి దేవుడు చెప్పడు, విలసన తెస్తాడు పేరు కోసం. సార్ దగ్గర నాకు పేరు కావాలో తెస్తాడు. సౌండ్ సిస్టమ్ దగ్గర దేవుడు నిన్ను పిలవడు, నువ్వు వచ్చి నేర్చుకుంటావు. అంటే ఏం సార్ ఇప్పుడు ఈ మాటలన్నీ మాకేమనిపిస్తుందంటే జీవితం ఎక్కడ రాకూడదు అనిపిస్తుంది సార్. అది చెప్తున్నావు నువ్వా? నేను ఎందుకన్నానంటే ఈ మాట, దేవుని చేత ఏర్పరచబడకుండా కూడా కొందరు ప్రవేశిస్తారు. ఎవరైతే అట్లాగా ప్రవేశిస్తారో వాళ్ళకి అవగాహన రాహిత్యం ఉంటుంది పరిచర్యలో. దేవుని ఏర్పాటు తెలియదు, అవగాహన ఉండదు వీళ్ళకి. అప్పుడేమవుతుంది, కొంత దూరం నడిచిన తర్వాత, కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను బట్టి సంఘంలో సాక్ష్యం పోగొట్టేసుకుంటారు. ఎవరో భోజనాలు ఉండేవాళ్ళు, ఆ నీళ్ళు ఇచ్చేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, ఇంకో పరిచయం చేసేవాళ్ళు, దైవజన్ వ్యక్తిగతంగా గమనించేవాళ్ళు, దేవుని చేత పిలవబడకుండా వారుగా వచ్చినటువంటి వీళ్ళు మనుషులు మెప్పో లేకపోతే ఏదో చేయాలని ఉద్రేకంతో వచ్చిన వాళ్ళు కొంతకాలానికి సాక్ష్యం చెడిపోతే వీళ్ళకి దీవెనక అర్థమవుతుంది. దీవెనక సాక్ష్యం పోగొట్టేసుకుంటారు. ఎప్పుడైతే సాక్ష్యం పోద్దో వెంటనే అంతవరకు వాళ్ళు కాపాడుకున్న పదోన్నతి, ప్రమోషన్ పోగొట్టుకొని మళ్ళా కింద జారిపోతారు. ఇంకా మళ్ళా పరిచయలు కనపడరు, ఇంకా అడ్రస్ ఉండరు పరిచయలో. పిలిచినా రారు. నువ్వు బావమ్మ తల్లి మా కొద్దుగానే ఆ అన్నాలు వండబల్లే, ఆ పదోన్నతి బళ్ళే, ఆ ప్రమోషన్ బళ్ళే, ఆ తలకాయ బళ్ళే, పోవమ్మా మేము రాబలి పెట్టబడలేదు. ఏదో ఆ లాస్ట్లో వస్తానో, వాక్యం టైంకి వస్తానో, వాక్యం వింటానో వెళ్ళిపోతా. ఏ బాధ లేని పని. ముందు రావటం ఎందుకు, వందనాలు చెప్పడం ఎందుకు, ఆ మూతి ఇరవటం ఎందుకు, నాకు అవసరంలే. ఇలా ఎవరు మాట్లాడతారో తెలుసా? పిల్ల శాస్త్రాలు మాట్లాడతారు. ఇట్లా పిల్ల శాస్త్రాలు ఎవరికి ఉంటాయి? దేవుడు కోరుకున్న వాళ్ళకు ఉంటాయి, దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఉంటాయి, దేవుడు ప్రమోషన్ ఎవరు వాళ్ళకు ఉంటాయి. ఈ పిల్ల శాస్త్రాలు
దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎటుంటారో తెలుసా? ఇతరులు మనల్ని ఎగతాళి చేసినా ఓర్చుకుంటారు, ఇతరులు నవ్వినా ఓర్చుకుంటారు. దేవుని కృప చేత దొరికిన ఈ భాగ్యాన్ని మరణం దాకా నేను పోగొట్టుకోకూడదు, ఇక్కడ నుంచి ఇంకో మెట్టి ఎక్కాలి కానీ పోగొట్టుకోకూడదు దీనని దేవుని చేత అప్పగించబడిన వాళ్ళు మాత్రం ఓర్చుకొని నిలబడతారు. పిలుపు లేకుండా, ఏర్పాటు లేకుండా, దేవుని చిత్తం లేకుండా దీవెనక్క చుట్టాల్లాగా వచ్చేవాళ్ళు మాత్రం ఒక్క మాటన్నా కూడా ఓర్చుకోలేరు సంఘాన్ని. అప్పుడు ఏం చేస్తారంటే తిరిగి మరలా ఈ పదోన్నతిని పోగొట్టుకొని సాధారణ విశ్వాసుల స్థాయికి పడిపోతారు. కొంతకాలానికి విశ్వాసంలో జారిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న ప్రకాష్ వెనక్కబడ్డాడు అనుకో, కొంతకాలానికి ప్రకాష్కి విశ్వాసంలో జారిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నంత విలువ ప్రకాష్కి మళ్ళీ కిందకు వచ్చి కూర్చుంటే విలువ ఇంకా రాదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. భోజనాలు ఉండేవాళ్ళు భోజనాలు ఉండే దగ్గర నుంచి ఇంకొంచెం మెట్టుకి దిగితే వాళ్ళకి విలువ ఉంటుంది. భోజనాలు ఉండేవాళ్ళు మామూలుగా వెనకొచ్చి కూర్చొని నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్నాం అనుకో, ఒక్కడ లెక్క చేరి నిన్ను. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అసలు మందిరికి పోవడం కంటే అక్కడ మనల్ని పడుచుకోవట్లా, వందనాలు చెప్పట్లా, ఏదో పరాయుల్లాగా చూస్తున్నారు మనల్ని. చూస్తారు బాబు, భాయ్ చూస్తారు భాయ్. దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి భాయ్. ఇక్కడ పరిచర్య నీకోసం నా కోసం కనిపెట్టుకో ఉండదు భాయ్. 100 మంది లైన్లో ఉన్నారు ఇక్కడ దానికోసం. ఏమన్నా తేడా జరిగి సాక్ష్యం పోగొట్టుకొని లేకపోతే ఇబ్బంది జరిగి మనమే కోపాలు తెచ్చుకొని వాళ్ళ మీద అలిగి వాళ్ళని బట్టి వదిలేవనుకో, ఇంకొకరి యాత్రకు వచ్చి అప్పుడు నువ్వు ఆ వెనక కూర్చోవాలా. నీవే ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు వెనక్కి, అంతే. ఇంక ముందుండవు. పరిచర్య పోయిందని ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ వెనక్కి వెళ్ళిపోయి కొంతకాలం వస్తారు ఎవరు పట్టించుకోరా, విశ్వాసంలో జారిపోతారు. విశ్వాసంలో జారిపోయి ఏం చేస్తారంటే నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. అపనమ్మకస్తులు అయిపోతారు. ఇంకా తెలియకుండా లోకం వాళ్ళ చోటు చేసుకుంటుంది. ఒక వారం వస్తుంది, అప్పుడు మందిరానికి ఆగిపోవడం స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు క్రమంగా మందిరికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు మందిరానికి క్రమక్రమంగా ఆగిపోవడం స్టార్ట్ చేస్తారు. 2, 3, 4, 5, 6 నెలలు జరిగిన తర్వాత నెలకు ఒక్క వారం రావటం కూడా ఎక్కువైపోద్ది. ఇక రాను మరలా తాగుడు, మరలా లోకం ప్రవేశించి అసలు మందిరాన్నే మర్చిపోతారు పూర్తిగా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అందరూ రాకూడదు దీంట్లోకి. వస్తే ప్రాణం పోయినా దాన్ని పోగొట్టుకోకూడదు. ఇంకా దీవెనక పరిచర్లోకి అసలు పొరపాటును కూడా రాకూడదు. ఒకవేళ వచ్చి పట్టుకున్నావా కాడి, మరణం దాకా ముందుకెళ్ళాలంతే. వెనక్కి వస్తే ఇంకా సమాజంలో నువ్వు బతకలేవు. సమాజంలో విలువ ఉండదు నీకు, ఇంకా మందిలో విలువ ఉండదక్క. అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే మంచి పేరు పొందుకున్న నమ్మకస్తులైన వాళ్ళే ఈ పరిచర్లో అడుగు పెట్టాలి. వాళ్ళని ఏళ్ళని చూసి మనం ఉద్రేకపడకూడదు. ప్రభువా, నన్ను నువ్వు ఏ పరిచర్య కోరుకున్నావో దాంట్లో నన్ను నిలబెట్టు, నేను తొందరపడను ప్రభువా, నువ్వు అని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ వచ్చావా అక్కడ నుంచి ఇంకో మెట్టు పైకి ఎక్కాలి, కానీ వెనక్కి జారేవంటే మందిరంలో కూడా ఉండలేరు. చాలామంది బిడ్డారా పోగొట్టుకున్నారు పరిచర్యని. మన దగ్గర నుంచి ఎంతోమంది లోకంలో కలిసిపోయి ఈ రోజున పేర్లు చెప్పను మీకు నేను. ఒకప్పుడు మంచి స్థితిలో పాటలు పాడేవాళ్ళుగా ఉండి ఈరోజు ఆ స్థితి పోగొట్టుకొని లోకంలో కలిసిపోయిన వాళ్ళని నేను చెప్తా, పేర్లు తర్వాత అడుగుతున్నాను మీకు. ఏది లేకపోయినా మౌనంగా మందిరికి వచ్చి వెళ్ళిపోవడం నీకు చాలా శ్రేష్టం. ఒకవేళ అడుగు పెట్టావా పరిచర్లా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళితే మందిరంలో ఇంకా రాబోయే రోజుల్లో ఉండలేరు, సేవలో పరిచర్లో ఉండలేరు బిడ్డలారా. కాబట్టి అలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పదోన్నతి పొందుకున్న వాళ్ళు కొందరు ఉన్నారని పోయిన వారం మీకు నేను కొంతమంది గుర్తు చేశాను. సాధారణ విశ్వాసులుగా జీవితాన్ని ప్రారంభించి దేవుని వలన ఒక మెట్టెక్కిన వాళ్ళని పోయిన వారం పరిచయం చేశాను మీకు. అవునా కాదా? ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు చిన్న స్థితిలో దాసుడిగా పనికి చేరి ఆస్తి కర్త అయ్యే స్థాయికి ఎదిగాడు. నమ్మకస్తుడా? నమ్మకం పోగొట్టుకున్నాడా? సార్ నాకు కానీ ఎక్కువ పాటలు ఇస్తే ఉండేవాళ్ళు బాధపడతారు, నాకు ఇవ్వకుండా పాట అని ఓవర్ యాక్షన్ చేయకూడదు. నీకు పాట అవకాశం వస్తే మర్యాద వచ్చి పాడాలా. చిన్నని చెప్తుంటాడు అప్పుడప్పుడు, నాకు ఇవ్వక సార్ ఎక్కువ, నాకు ఇస్తే అందరు బాధపడతారా? వాళ్ళు ఏం బాధపడేది? నీకు దేవుడు కృపనిచ్చాడు పాడమని. దైవజనులు పిలిచినప్పుడు వద్దులే సార్ అనకూడదు. ఆడగానే ఒక్కసారి ఇంటి మార్కు పడిందంటే కావాలన్నా నీకు తర్వాత రాదు. ఇంకా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి బిడ్డ మనము. ఎలియాజర్ నమ్మకస్తుడిగా పనిచేసి చిన్న స్థాయి నుంచి ఆస్తికర్త స్థాయికి ఎదిగాడని పోయినసారి విన్నాం. తర్వాత 2 ఆయన
ఆదికాండం 39వ అధ్యాయంలో ఆయన చూడు, పోతీఫర్ ఇంట్లో నమ్మకత్వాన్ని సంపాదించుకొని ప్రమోషన్ పొందిన యోసేపుకు పోతీఫర్ ఇంట్లో పదోన్నతి కలిగింది. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మోషే దగ్గర 40 సంవత్సరాలు పరిచర్య చేసిన యెహోషువ ప్రమోషన్ పొందుకున్నాడు నాయకుడిగా. ఇవన్నీ మనకు బైబిల్లో లేవా? 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట పరిచర్య చేసి యవ్వన కాలం వరకు మందిరాన్ని విడవకుండా మందిరంలో పరిచర్య చేసి 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 సువార్తరాజు ఒక అన్న పాత వాళ్ళకి తెలిసి ఉండాల. సువార్తరాజు అల్లూరు నుంచి తాటకలు పెట్టి నవ్వుతున్నారు, వాళ్ళకి తెలుసు ఆ మనిషి. భార్య తన్ని తరిమేస్తే మందు దాకా చచ్చిపోవాలని అనుకొని అన్నీ పోగొట్టేసుకొని ఆరోగ్యం దెబ్బతినిపోయి టీబీ జబ్బుతో వచ్చాడు మన దగ్గర స్టార్టింగ్లో. సువార్తరాజు అన్న, ఆ అన్న గురించి చెప్తే బాధపడ్డాని చెప్తానులే, చెప్పకూడదు మామూలుగా ఇటు చెప్పే నేను అందరం బాధ పెట్టేది. సరే ఏం చేద్దాం మీకు అర్థం అవ్వాలి. ఆ అన్నకు దొరికిన భాగ్యం చెప్తున్నా మీకు నేను. మన దగ్గర 3 సంవత్సరాలు ఉన్నాడు, తిండి బట్ట అంతా దేవుని సొమ్మే, మాతో పాటే తిన్నాడు. టీబీ జబ్బు పెట్టిపోయిందో తెలియదు, స్వస్థపరచబడిపోయింది. 2 పాటలు నేర్చుకున్నాడు, వాక్యం చదవటం కూడా నేర్చుకున్నాడు. 3 సంవత్సరాలు పరిచయం చేశాం మొత్తం మాతో పాటు. రిక్షా దొక్కేవాడు, రిక్షా నెట్టేవాడు, సువార్తలకు వెళ్ళేవాడు, వీధి సువార్తలు చేసాం మాతో పాటు. 3 సంవత్సరాల తర్వాత ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను ఎంతకాలం ఈ విధంగా రిక్షాలు దొక్కుకుంటా ఉండాలా? ఇప్పుడు దాకా రిక్షాలు దొక్కి రిక్షాలు చేసి నేను పరిచయం చేసి సువార్తలు పెట్టి ఈదుల్లో బాక్సులు పెట్టా, ఇంకా ఎంతకాలం పెట్టాలా? ఎన్ని సంవత్సరాలకే? 3 సంవత్సరాలకి ఇప్పుడు ప్రమోషన్ కావాలంట. ఇప్పుడు ఆ అన్న కోరుకున్న ప్రమోషన్ ఏంటంటే, నన్ను చర్చిలో పాస్టర్గా చేయండి. ఏం చేయాలా? మేం చేయాలా? దేవుడు చేయాలా? నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు కోరుకోవాలి నేను పాస్టర్గా. మేమేం చేస్తాం? పిలుపు వచ్చేదాకా నువ్వు వెయిటింగ్ రూమ్లో పరిచయం చేయటమే. పోయిన వారం మనం విన్నాం కదా, పరిచర్యకి పదోన్నతిని కల్పించేది దేవుడు. పాస్టర్ కలుగు చేసినా కూడా పడిపోతారు, మళ్ళా పాస్ట్ ఇచ్చినా కూడా ఇవ్వకూడదు, దేవుడు ఇవ్వాలా. ఆ బిడ్డ 3 సంవత్సరాలకి నేను చేయనని చెప్పేసి మా మీద అలిగి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి పాస్టర్ రెడీగా ఉంటారు, దండలు పట్టుకొని రా నేను ఇస్తాను రా రా రా. దండలు వేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు బయట. ఏం వేసేవాళ్ళు తెలుసును? దండలు వేసేవాళ్ళు చాలామంది బయట ఉన్నారు. మీ పాస్టర్ మీకు పాటలేడా? రాయా నా తల్లి, నేను 4 పాటలు ఇస్తాను. వాక్యం చెప్పే అవకాశం ఉంది నీకు, ఏంది మీ పాస్టర్ నువ్వు పాడుకోవట్లేదు? అంతేనమ్మా ఈ పాస్టర్లా? నువ్వు రామ్మా, ఆదివారం ఒక అరగంట నువ్వు చెబుతావు, నేను ఒక అరగంట చెప్తానా? నువ్వు రా, ఏయి దండ కుమారమ్మా, 6 దాకా పోవాలా? ఇంక ఈ మధ్యలో ఇక్కడ చర్చి లేవు అసలు. మన ఊర్లో ఇంత చర్చి వాక్యం చెప్పాలి, వాక్యం నేర్చుకోవాలి మీరు. ఏం ఎంతకాలం పాటలు పాడతా, ఇంతేనా మీరు అని దండలు వేసేవాళ్ళు చాలామంది బయట ఉంటారు. నాకు తెలిసి 3 వేశారు దండలు. యేసు నామములో పాస్టర్ అయిపోయాడు, అంతే, సువార్త పాస్టర్ అయిపోయాడు. ఇప్పుడు మన దగ్గరకు కానీ బాలుడైన సమూయేలు మాత్రం దేవుడు కోరుకున్న దాకా యవ్వన కాలం వచ్చే వరకు 30-40 సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేసి ఒకరోజు వచ్చింది, దేవుడు పిలుచుకున్నాడు, పదోన్నతి ఇచ్చాడు. ఇశ్రాయేలు అంతటా ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పదోన్నతి దేవుడి వలన వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన పరిచర్య చిమ్మేదైనా నువ్వు దాంట్లోనే ఉండి మౌనంగా చాలు, నీకు అది ఇట్లారా. ఆ తర్వాత లాస్ట్ యోవాబు కూడా పదోన్నతి పొందుకున్నాడని, పేతురు కూడా పోయినసారి అన్నీ చెప్పాం. ఇంకా అసలు మన మెయిన్ పాయింట్లోకి వెళ్ళాలా బిడ్డలారా. ఆ లాస్ట్ మాట ఏం చెప్పానంటే, మన మందిరంలోనే పదోన్నతిలో ఉన్నవాళ్ళు, పరిచర్యలో ఉండేవాళ్ళు ఈ రోజున డబ్బును బట్టి మనకు రాదు, హోదాలను బట్టి, ఉద్యోగాలను బట్టి రాదు, వాళ్ళ స్థాయిని బట్టి మనకి పదోన్నతి ఉండదు, భక్తిని బట్టే ఉంటుంది. కొంతమంది దశమ భాగం అన్న విషయంలో కూడా ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ నడిపిస్తున్నారు, చేస్తున్నారు, పాటలుతున్నారు, వాక్యాలు చెప్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కొంతమంది బిడ్డలారా, డబ్బు ముఖ్యం కాదు ఇక్కడ, భక్తి పరిశుద్ధత ముఖ్యం.
కాబట్టి అంతవరకు పోయిన వారం చెప్పా. తర్వాత మీకు ఏం చెప్పానంటే, కొంతమందికి దేవుడు పదోన్నతిని ఇచ్చినా దాని విలువ తెలియక పోగొట్టేసుకొని ఆ తర్వాత కన్నీళ్ళు విడిచి ఏడ్చినా కూడా వాళ్ళకి దొరక్క బైబిల్ గ్రంథంలో ఇష్టానుసారంగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఈ వారం చెప్తానని చెప్పాను నేను. అది ఒక 15 నిమిషాల్లో గుర్తు చేసి నేను ఈ మాటలు ముగిస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు వంట పరిచయలో ఉండే బిడ్డలు కానీ, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండేవాళ్ళు కానీ, మందిరాలు చిమ్మేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, మీకు మీరుగా ఆ స్థితిలోకి రాలేదు. దేవుడే మీకు ఆ స్థితి అనుగ్రహించాడు. నమ్మకంగా కాపాడుకోండి. పుల్లమ్మ అలగతుంది, ఎల్లమ్మ అలగతుంది, ఆయన ఇటు అనుకోండి అని పోగొట్టుకున్నావా, ఇశ్రాయేల్ పాస్టర్కి బాధ్యత లేదు. నన్ను అడగకూడదు. రేపు నీ ప్లేస్లోకి వచ్చి ఇంకొకటి వచ్చిన తర్వాత సార్ కూడా నన్ను పట్టించుకోలేదంటే, ఇక్కడ నుంచి అవకాశం దాటి ఇతరులకు వెళ్ళక ముందే నువ్వు జాగ్రత్త పడాలా. అలిగే వాళ్ళు ఈ సేవలో ఉండలేరు. అలుగుడు జబ్బు ఉండేవాళ్ళు ఈ పరిచయలో నిలబడలేరు. అసలు అలుగుడు అనేది అసలు మనుషులకు ఉండకూడదు. పరిచారకులకి ఏముండకూడదు, అలుగు ఉండకూడదు. అలిగే వాళ్ళు అసలు సేవకు సెట్టే గారు. మనం అవమానించబడాలి అవసరమైతే. అవమానించిన ఎగతాళి నవ్వనే వాళ్ళ కళ్ళ ముందే ఎతతాడిని యేసునామములో దేవుడు అంతే. రేపటి రోజున ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన జాన్ పాల్ అని ఒక అన్న ఏమనేవాడు తెలుసా మన చర్చిలో, వాడు కుర్చీలు దుడుచుకోవడానికి నీళ్లు బాటిల్ తెచ్చుకోవడానికే పనికి వస్తాడు, ఇంక దేని పనికని చెప్పి ఎగతాళి చేశారు మన బిడ్డల ముందే. ఒక బిడ్డ నవ్వుకునేవాళ్ళు అందరు కలిసి ఈరోజు జానపాలను నడిపిస్తుల్లా తీసుకొస్తాడంతే. ఆయన లేపుకుంటాడు. జానపాలను నేను లేపలా. ఇక్కడ ఎవరు లేపారు? దేవుడు లేపాడు. యాకోబన్న నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను నిలబెట్టలే యాకోబన్నని, దేవుడు నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఎర్రి వేషాలు వేయకుండా వాళ్ళ నీళ్ళని బట్టి పోగొట్టుకున్నారా యాకోబన్న, నాకు సంబంధం లేదు. రేపు పోతే మళ్ళీ రేపు నా మీద బాధపడకూడదు. మీరు ఎవరు బాధపడినా, ఎవరు అలిగినా, అలిగిన వాళ్ళు అలిగినట్టు పోతారు బయటికి. మనం మాత్రం ఉన్నదాన్ని జాగ్రత్త కాపాడుకోవాలా. అసలు సంఘాలు అలుగులు ఉంటే అదొక సైతాన్. సంఘాల్లో అలుగుడు జబ్బు ఎవరిది? సైతాన్. అది అలుగుడు జబ్బు. క్రైస్తవులు అంటేనే ఓర్చుకునేవాళ్ళు, క్రైస్తవులు అంటేనే ప్రేమించేవాళ్ళనా? క్రైస్తవులు అంటే సహనం. నీకు అన్యాయం జరిగిందా, ఇశ్రాయేల్ పాస్టర్ని అపార్థం చేసుకున్నాడా, ఓర్చుకోవాయా. దేవుడు మాట్లాడిందాక చెంపల బగల కొడతా ఇశ్రాయేల్ పాస్టర్కి. ఇశ్రాయేల్ పాస్టర్ లేదు, ఇంకొకటి లేదు. విశ్వాసి పక్షాన న్యాయం ఉండి దైవజనుడి పక్షాన అన్యాయంగా ఉంటే తాట దేశాడు ఇశ్రాయేల్ పాస్టర్ కూడా దేవుడు. ఎవరిని వదలడు. ఇక్కడ నీకు అన్యాయం జరిగి దేవుడు ఒప్పుకోడక. నువ్వు 2-3 సంవత్సరాల మందిని తుడిచావు. నువ్వు ఇక్కడ టిప్ టాప్గా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు వేరే. నువ్వు ఇక్కడ చిమ్మేవు. నువ్వు నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఒకవేళ నీకు అన్యాయంగా పాస్టర్ గారు మాట్లాడి నిన్ను పక్కన పెడితే ఓర్చుకో, కొంతకాలం ఓర్చుకో. చెత్తట్టు పొట్టిట్టు రాలిపోద్ది ఏ పాస్టర్కైనా. అప్పుడు దాకా ఓర్చుకోకుండా నువ్వే అలిగి బయటికి వెళ్ళిపోతే నేనేం చేయలేను దానికి. అప్పుడు నీ ప్లేస్కి ఇంకొకరు వచ్చేస్తారు. దొరకమ్మ ఎవరు వచ్చేస్తారు నీ ప్లేస్లోకి? ఇంకొకరు వచ్చేస్తారు. ఇప్పుడు దొరకమ్మ ఏమనుకుంటుందంటే, ఏదన్నా కోపం ఉంటే తిట్టే పాస్టరా, ఎందుకు పాస్టరా నువ్వు సార్ తిట్టే సార్. మన వాళ్ళు కొంతమంది అలగతుండారు. ఇప్పుడు ఆమె నేను కూర వండి దానికి నచ్చట్లేదు, నేను ఇల్లు మందిరం జిమ్మేది ఆమెకి నచ్చట్లేదు. ఆమెకి నచ్చకపోతే ఉంటుంది. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకం చేసుకో. అలిగే వాళ్ళంటే నాకు కూడా చిరాకు బాగా, కోపం నాకు బాగా. పలానా వాళ్ళ మీద వీళ్ళు అలిగారంటే నాకు ఇంకా నేను కూడా నంబర్ బ్లాక్ అంతే. ఇంకా నీకు దొరకని భాగ్యం ఆ బిడ్డకు దొరికింది. ఆ బిడ్డ బాగుపడాలి ప్రభువుని కోరుకో. నీకు ఇచ్చేదాకా వెయిట్ చేయి. వద్దా వచ్చి వాక్యం వెళ్ళిపో. ఇబ్బందిలే, నీకు ఎప్పటికీ ఇబ్బందిలే. వచ్చి వాక్యం వెళ్ళిపోయే వాళ్ళకి అసలు బాధలే ఉండవు. వాళ్ళ వల్ల ఏమి సంఘాలు రావు. అసలు పరిచర్యకు వచ్చే వాళ్ళలోని ఈ తగాదలని వచ్చేది. పరిచర్యలోకి వచ్చిన వాళ్ళు, నేను ఫుల్ పాస్టర్ని, మీరు సగం పాస్టర్లు తెలుసా, మీరు హాఫ్ పాస్టర్లు. మీరు పాస్టర్ సాయం చేస్తుంది మీకు కూడా. నేను ఓర్చుకున్నట్టే మీరు ఓర్చుకోవాలా. ఎగతాలు చేస్తారు, తిడతారు, అవమానాలు చేస్తారు, ఓర్చుకోవాలా. మీ మీదకి లేచిన వాళ్ళని మీ కింద అనగదొక్కేదాకా ఓర్చుకోవాలి నువ్వు. అది పరిచయం అంటే కదా. అట్లా కొంతమంది అడ్జస్ట్ కాలేక పోగొట్టేసుకున్నారు. నా ఆశ ఏంటంటే, ఈరోజు నా కళ్ళ ముందు పరిచయలో కనబడుతున్న ఏ బిడ్డ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అనేది నా ఆశ. ఇన్ని సంవత్సరాలు సేవ కోసం కష్టపడ్డవాళ్ళు, ముత్తుకూరు మందిరాన్ని రాత్రుల పూట మేలుకొని కట్టింది ఎవరో నాకు తెలుసు బాగా. వాళ్ళు ఈ సంఘంలోంచి బయటికి వెళ్ళకూడదు, ఈ పరిచయలోంచి పోగొట్టుకోకూడదు. వాళ్ళతో వెళ్తా పెట్టుకొని, సరే పాస్టర్ నేను అడిగాడా, అది తప్ప, అపార్థం చేసుకున్నాడా, ఉండవయ్యా నిజాలు బయటపడిందాక ఆగు. ఇక్కడ నన్ను అపార్థం చేసుకున్నారు, నేను రాను, నేను వెళ్ళిపోతా, నేను ఉన్నానేడా అంటే
ఎవడికి నష్టం ఉండదు, నువ్వే పోగొట్టేసుకుంటావు. తర్వాత పుట్టింట్లో ఉన్నంత గౌరవం నీకు బయట దొరకదు. రాసి పెట్టుకో, నీ నోట్స్ రాసుకో ఈ మాట. పుట్టింట్లో దొరికిన గౌరవం, ప్రేమ, అభిమానం నీకు బయట దొరకదు. చెట్లు పాలైపోతారు. తర్వాత చాలామంది అయిపోయారు, బయటికి పోయి తెలియదు మీకు. అక్క, నేను మీకు అవసరం, మీరు నాకు అవసరం, మనందరం దేవుడికి అవసరం. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఎవరైతే నడిపించే వాళ్ళలో కానీ గర్వం ఉంటుందో వాళ్ళని దించేస్తాడు దేవుడు. అమాయకుడు తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఇక్కడ పాస్టర్ గారు నన్ను బాగా గౌరవిస్తున్నాడు, పాస్టర్ గారు నాకు మంచి స్థానం ఇచ్చాడు, ఇస్రాయల్ పాస్టర్ ఎప్పుడు నా పక్కన నన్ను పెట్టుకుంటాడంటే, గర్వించావా? ఇదేం పెద్ద 5 సంవత్సరాలు సీట్ ఏం కాదు ఇది. తర్వాత ఓట్లేసి ఇంకొక రావడానికి. ఇక్కడ తగ్గించుకున్నోళ్ళే ఉంటారు. ఇక్కడ దేవుడు దయ వల్ల నాయన స్థితి నాకు అనుకునే వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. ఇక్కడ గర్విస్తున్నారు అనుకో, నేను నా స్థాయి అంటే ఏంది, అసలు ఏంది అన్నామనుకో, ఇంకా నాకు సంబంధం లే. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేసుకుంటుండా. నాలాగుంటే నిలబడతారు పక్కన. ఏంది అసలు, ఏంది మన స్థాయి ఏంది అన్నామనుకో, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో క్యాండిడేట్ మారిపోతాడు, ఎమ్మెల్యే మారిపోతాడు. ఇక్కడ ఇంకా ఎమ్మెల్యేలు ఉండరాడా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుడిచ్చిన పరిచర్ని కాపాడుకొందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీటింగులకి ఇశ్రాయేల్ పాస్టర్లతో మీరే పోతున్నారంటే అది మీకు వచ్చింది కాదు. అది నీ రంగు, నీ ఒడ్డు, నీ పొడుగు, నీ డబ్బు చూసి నీకు ఆ స్థాయి రాలా. దేవుడిచ్చాడు నీకు ఆ స్థాయి. పోగొట్టుకుంటే నీకు నష్టం, నాకేం నష్టం లేదు. బిడ్డలారా, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు ఇట్ట అన్నారు, వాళ్ళు ఎట్ట అన్నారు, నేను ఉండను, నేను చేయనంటే నీ ఇష్టం. అది బిడ్డ. మందిరంలో చాలామంది పోగొట్టుకున్నారు. చూడండి, చెప్తా. అపోస్తుల కార్యగ్రంథం ఒకసారి చూడు. అక్కడ బిడ్డలారా, ఎవరు పోగొట్టుకున్నారు బైబిల్లో? ఒకసారి మీకు అది చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా. అదే అపోస్తుల కార్యగ్రంథంలో ఈ మాట దీండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇందాక మనం 7 మంది చూసాం కదక్క. ఎవరు ఆ పేర్లు? ఎవరు? స్టెఫను, చెప్పండి. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు అని పేరు చదివాం కదా. వాళ్ళలో లాస్ట్ ఆయన ఉన్నాడు, ఒక ఆయన. ఎవరైనా? నీకోలాసు. ఉన్నాడా బైబిల్లో? ఆ మాటల్లో 7 మంది సంఘంలో మంచి పేరు పొందుకున్న వాళ్ళని పరిచయం నియమించారు. అదిగో పేర్లు ఇచ్చిందా? 7 మంది. స్టెఫను కాడి నుంచి ఈ లాస్ట్ వాడు నీకోలాసు. అదిగో నీకోలాసు ఎవరో తెలుసా? ఆది సంఘంలో మంచి పేరు. అది కాదమ్మా, వాక్యం పెట్టుమా ఒకసారి, రెఫరెన్స్ పెట్టు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. 6వ వచనమా? వాళ్ళందరి పేర్లు వస్తాయే. వాళ్ళందరి పేర్లు వచ్చి ఇక్కడ ఎన్నో వచనంలో వచ్చాయి వాళ్ళందరి పేర్లు ఉన్న చూడమా. వాళ్ళ స్టెఫను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, కూతురుతో పెట్టుకుంటే మనం చదువుకున్నట్టే. ఈ నీకోలాస్ అనే వ్యక్తి గురించి మంచి పేరు రాస్తారు. అతను మంచి సాక్ష్యం ఇస్తారు. చూడండి ఏముందనక, నీకోలాస్ అని అతని పేరు ముందు ఏమున్నాయి? యూదా మత ప్రవిష్టుడును అని చూడండి. అక్కడ ఎంత బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. టక్కన అందుకోవాలంతే. ఏ పేర్లు ఎక్కడ ఉన్నాయి? కూతురు, పెద్ద కూతురు బైబిల్ మూసుకొని కూర్చో ఉంది. నేర్చుకోండి అమ్మా. ఎన్నో వచ్చిన తల? 6వ అధ్యాయమా? అధ్యాయం పేరు కూడా చెప్పలేరా? 6వ అధ్యాయం ఎన్నో వచనం? 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. ఇది స్టెఫను సాక్ష్యం. అట్లా కిందకు వస్తే లాస్ట్ ఆయన ఎవరు? యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడునగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలులు నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆనాటి నుండి వాళ్ళు వీళ్ళు 7 మంది పరిచారకులుగా నియమించబడ్డారు భోజన పరిచర్య దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఏమో ఏం చేస్తున్నారు? వాక్యము బోధించుట యందు ప్రార్థించడం గడుపుతున్నారు పెద్దోళ్ళు. వాళ్ళ కింద పరిచయం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాల పరిచర్య, వంట పరిచయం చేస్తున్నారు. ఇంకా కొన్ని రకాల పరిచయలు చేస్తున్నారు. ఇప్పుడు సంఘంలో 12 మందికి మొదటి పేరు, తర్వాత నెక్స్ట్ విలువించేది ఎవరో తెలుసా? పరిచయం చేసే 7 మందినే. ఇశ్రాయేల్ పాస్టర్ తర్వాత విలువ ఎవరికో తెలుసా? భోజనాలు ఉండే వాళ్ళకే. ఇశ్రాయేల్ పాస్టర్ తర్వాత విలువ ఎవరికి? సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళకే.
ఇస్రాయల్ పాస్టర్ విలువ ఎవరికి? అయ్యో సార్తో వాళ్ళు వెళ్తుంటారంట, ఆ అక్క వాళ్ళు వాళ్ళ సార్ పాస్టర్తో వెళ్తుంటారా? మీకే విలువ. సంఘములో సాధారణ విశ్వాసుల కంటే పరిచారకులకు విలువ ఎక్కువ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 7 మందిలో లాస్ట్ అతను ఉన్నాడే నికోలాస్, ఇతను కొంతకాలం భోజన పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఏమనిపించిందంటే సువార్తరాధన కనిపించిందే ఇందాక. ఏమని? ఎంతకాలం ఈ బాక్సులు పెట్టి ఈ రిక్షాలు నెట్టి వీళ్ళకి సేవ చేయాలి మేము, ఈ పాస్టర్ సేవకే మా జీవితం అయిపోతుంది, సేవ చేయవల్లే అనుకున్నట్టుగా ఈ నికోలాస్ ఏమనుకున్నాడంటే ఎప్పుడు వాక్యం చెప్పేది వాళ్ళేనా, పెద్దవాళ్ళేనా, పేతురు, పౌలు, యాకోబు, వీళ్ళైనా వాక్యం చెప్పేది, వీళ్ళకే విలువ, మాకు విలువ వద్దా? ఎంతకాలం ఉండాలి మేము భోజనాల పరిచయం దగ్గర? 24 గంటలు మేము ప్లేట్లో భోజనం వండుకోవడం మా జీవితమా అన్నమ్మా? ఇస్తాకన్నా ఖచ్చితంగా వసద్దా నా తల్లి? ఈ మైండ్ వచ్చేస్తుంది మీకు కూడా. ఎంతకాలం అమ్మ సెలవమ్మా మనమా? ఎంతకాలం? అదేమంటే ఉదయం పూట ఒక 10 నిమిషాలు వాక్యం ఇస్తాడు, ఇంతే మీ జీవితం అంటాడు. ఇంకా చర్చిలో వాక్యాలు ఇచ్చేది లేదు, మనల్ని నిలబెట్టేది లేదు, మనల్ని ప్రయోజకులు చేసేది లేదు. ఇంకా సెలవమ్మ 24 గంటల ఓళ్ళే చెప్పాలి వాక్యమా? వాళ్ళనే పొగడాలి, అందరా వాళ్ళనే గౌరవించాలా, ఆయనకే వందనాలు చెప్పాలి, మనకు చెప్పరా వందనాలా అని రెమ్మ తెగులు పుట్టింది ఈ 7వ వాడికి. ఏ తెగులు? రెమ్మ తెగులు పుట్టింది. ఎవడికైతే రెమ్మ తెగులు పుట్టద్దో అవుట్, ఇంకంతే జీవితంలో, ఇంకా పైకి లేసే సమస్య లేదు. రెమ్మ తెగులు పుట్టక ముందే జాగ్రత్త పడాలా. పుట్టిందంటే వాడు ఎట్ట మారిపోతాడో తెలుసా? చూడండి అక్కడ ఏం రాయబడిందంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, దీన్ని ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం 15వ వచనం చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం 15వ వచనం ఏముందంటే ఈ నికోలాసు చేసిన పని అక్కడ రాయబడింది. ఏముంది అక్కడ? 2వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం ఏముందంటే అక్కడ, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది ఏందది? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియల్ని నేను కూడా ద్వేషిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. తర్వాత 15వ వచనం ఏముంది? అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందని అక్కడ రాయబడింది. బిడ్డలారా, ఈ నికోలాస్ ఏం చేశాడంటే ముందుగానే బైబిల్ ప్రొఫెసర్, బాగా యూదా మత ప్రవిష్టుడు, ప్రధాన యాజకుడు. ఒక ప్రధాన యాజకుడిగా ఉన్న ఈ వ్యక్తి మారు మనసు పొంది యేసుక్రీస్తుని తెలుసుకొని సేవకుల దగ్గర చేరాడు. మంచి పేరు సంపాదించుకున్న సంఘంలో ఈ మంచి పేరును బట్టి దేవుడు పదోన్నతినిచ్చి ప్రమోషన్ ఇచ్చి పరిచారకుడిగా స్థాపించాడు. పరిచారకుడు స్థాపించినప్పుడు పరిచయం ఉండాలా పడలేదా? అంద్రియా ఉండాలా పడలేదా? ఒక 2-3 సంవత్సరాలు చూశాడు. మల్లక్క మా బాధలు మాయి, నీ బాధలు నీ మల్లక్క, నువ్వేమనుకుంటున్నావంటే ఇది స్వరడా మాకు ఈ వచ్చే వారం కూడా మళ్ళీ ఇదే చెప్తాడా లేకపోతే ఇంకేమన్నా మారుస్తాడా? ఎందుకు? ఎవడు గురించి చెప్తున్నాడు? నీ గురించే మల్లక్క, నీ గురించే. 24 గంటలు ఇస్రాయల్ పాస్టర్కే విలువ, మాకేం లేదు ఇక్కడ. 24 గంటలు వాళ్ళకే వందనాలు, వాళ్ళకే కానుకలు, మాకేం లేదడా. ఇంక మేము ఇంతేనా? నేను ఎవరినే? వాక్యంలో పట్టుంది, యూదా మత ప్రవిష్టుని నేను, నా జ్ఞానం ఉంది. అయినా చేపలు పట్టుకునేవాడి కింద నేనేది పనిచేసేది? ఎవడి కింద? చేపలు పట్టుకునేవాడి కింద పేతురికి ఏం తెలుసు? అసలు ఇస్రాయల్కి మాట్లాడ చేతచా? అదేమంటే మో అంటాడు మధ్యలో, అట్లా అనొచ్చా వాక్యంలో మో అనే? అది నవ్విస్తాడు. పాస్టర్ వాక్యం చేతరాదు అసలు. నేను ఎవరిని? ఇన్ని బుక్స్ చదివే నా బుక్స్ తెలుసా మీకు? నాకు తెలుసా? ఇక్కడ లేదులే దేవుడు దయ వల్ల అందరూ చేపలు పడుకునేవాళ్ళు. దేవుడు యేసునామాలు ఈ బాధ లేదు మనకి. కొంతమంది కొన్ని సంఘాలు ఉంటారు ఇష్టోళ్ళు, నాకు జ్ఞానం ఉంది, నాకు థియాలజీ చేసి ఫిలాసఫీ చదివా, ఇతనికి వాళ్ళ కింద ఉంటే ఇష్టపడలే, వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టంలే, ఆ పరిచర్లో ఉంటే ఇష్టం. ఎంతకాలం ఈ పరిచర్య? ఇంక నేను పాస్టర్కి ఎదిగేది లేదా అనుకొని పాస్టర్ మీద తొగులు పెట్టుకొని సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయి కొత్త మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ? కొత్త మినిస్ట్రీ పేరు ఏం పేరు తెలుసా? ఉంటే ఉండు, పోతే పో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మినిస్ట్రీ పేరేం సాగరు? అనుషమ్మ ఏడు తెల్ల ఏనాడు తెల్ల. ఉంటే ఉండు, పోతే పో మినిస్ట్రీ పేరు. ఆ మినిస్ట్రీకి పాస్టర్ పేరు ఏం పేరు? నికోలాస్. రెవరెండ్ డాక్టర్ నికోలాస్ మినిస్ట్రీ పేరు. అప్పుడు ఏం చేశాడంటే పేతురు గారు, పౌలు, యాకోబు వీళ్ళందరూ ఏ బోధ చెప్తున్నారో ఆ బోధ చెప్పకుండా కొత్త సిద్ధాంతాలు స్టార్ట్ చేశాడు ఇతను. నికోలాయితుల బోధ అంటారు దాన్ని. ఏ బోధ? నికోలాయితుల బోధ. ఇప్పుడు
రంజిత్ ఓఫీర్ గారు అని ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఈ రంజిత్ ఓఫీర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళందరినీ ఏమంటారో తెలుసా? ఓఫీరిస్టులు అంటారంట. నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా, మన దాకా. అంటే ఒక సంఘానికి పేరు పెట్టేసి ఒక జాతి అయిపోయారు వాళ్ళు. ఓఫీరిస్టులు అని ఒక టీము. ఇంకొకరు వస్తారు, వాళ్ళు మినిస్ట్రీ పేరు పెట్టుకుని వాళ్ళే హోలీ జడ్జి ఫాలోవర్స్, హోలీ జడ్జి ఫాలోవర్స్ అని మనకే. ఇదేంది? దేవుని సంఘాన్ని మనం సంపాదించుకొని మన పేర్లు పెట్టుకోవడం ఏంది? రెమ్మ తెగులు పుడితే అటు అయిపోద్ది అనమాట. రెమ్మ తెగులు పుట్టిందంటే అక్కడ పేర్లు వచ్చేస్తాయి. ఈ నికోలాస్ ఏం చేశాడంటే కొత్త సిద్ధాంతాలు స్థాపించి, అది ఏ సిద్ధాంతాలు తెలుసా? దేవుని చిత్తము కాని సిద్ధాంతాలు, దేవుని వాక్యములు లేని సిద్ధాంతాలు, కొత్త బోధలు చేసి ఒక అపవిత్రమైన బోధన ఆ రోజుల్లో బయటికి తెచ్చి నాయకుడిగా నికోలాస్ ఉంటే మళ్ళా అక్కడ కూడా సేవకులు తయారయ్యారు ఆయన కింద. ఆయన ఒక పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు. పౌలు గారు, పేతురు గారి సేవతో పాటే ఈ నికోలాస్ సేవ కూడా బాగా విస్తరించింది. ఆ ప్రాంతం అంతా బాగా పేరు చేసింది. భ్రష్టులు అయిపోతున్నారు ఆ బోధలోకి వచ్చిన వాళ్ళంతా. అందుకే ప్రకటన ఏం రాశారంటే, నేను కూడా ఆ బోధని వాళ్ళ క్రియల్ని ద్వేషిస్తున్నాను చెప్పాడు దేవుడు. అంటే ఇక్కడ విలువ లేకపోయేసరికి, ఇక్కడ ఘనత లేకపోయేసరికి బయటికి పోయి కొత్త మినిస్ట్రీ పెట్టి కొత్త సిద్ధాంతాలు స్టార్ట్ చేసి కొత్త పరిచయం స్టార్ట్ చేసి మొత్తం నరకం తీసుకెళ్తున్నాడు ఆ మనిషి. బిళ్ళరా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలంటే, కొంతకాలానికి దేవుని శాపానికి గురై ఈ నికోలాస్ అనేవాడు విలువ లేని పరిస్థితుల్లో ఏ సావు చచ్చిపోయాడో మనకు తెలియదు. ఆయన చచ్చిపోయినా కూడా ఆ సేవ అట్టే రన్ అవుతా ఉంది. ఆ సంఘాలకు వెళ్ళిన వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతున్నారు. అది దేవుడు కోరుకోని సేవ, దేవుడు స్థాపించని సేవ, దేవునికి ఇష్టం లేని సేవ స్థాపించాడు. ఇక్కడ విలువ లేదని బయటికి వెళ్ళిన నికోలాసు ఒకప్పుడు ఎవరు తెలుసా? అందరి వలన మంచి పేరు పొందుకున్నాడే. ఒకప్పుడు సంఘంలో సత్క్రియలు చేసినోడే, అందరి దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడే. ఈరోజు వంట ఉండడం కాదేస్తారక్క, రేపు మాపు వస్తుంది రిమ్మ తెగులు నీ దగ్గర కూడా. ఎంతకాలం ఉంటావు మనం? భోజనాలు వండుతానా? నీకేమి లేదు ఇంకా? నీకు మైక్ వద్దా? పాటలు పాడవా? ఇంత నీ జీవితం ఇంతేనా? నిద్రపోయే ఒకసారి అంత గట్టిగా చెప్పండి. హుషారు ఉండేవాళ్ళు చెప్పండి గట్టిగా. నీరసం ఉండేవాళ్ళు చెప్పండి. కొంచెం చెప్పైన వాళ్ళు చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నికోలాసుకు పుట్టిన దుర్బుద్ధి నీకు పుడితే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడక్క. ఎంతకాలం ఈ పాటలే పాడుతూ ఉండాలి? మాకు సంఘాలు వద్దా, మమ్మల్ని పాస్టర్కి చేయరా, మాకు సంఘాలు అప్పగించడు ఇస్రాయల్ పాస్టరా, 20 సంఘాలు వస్తాయి మాకు ఈడా? బిడ్డ, సంఘాలు సేవ 2 రకాలు. మరలా చెప్తా రాసుకోండి. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పను, కళ్ళబొల్లి మాటలు చెప్పను, పెయింట్ లేను, ఉన్నదన్నట్టు చెప్తా రాసుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రేపైనా ఇదే మాట చెప్తా. సేవ 2 రకాలు. ప్రధాన యాజకుని సేవ, ప్రధాన యాజకుని చేతి కింద పనిచేసే సేవ. ప్రధాన యాజకుడు ఎవరుమా? ప్రధాన యాజకుడు అంటే ఎవరో తెలుసా? దేవుని చేత పిలవబడి ఒంటరిగా వెళ్ళి సేవ స్థాపించేవాడు. ఒంటరిగా వెళ్ళి ఏమీ లేని చోట 0 నుంచి లేస్తాడు బయటికి. అది దేవుని పిలుపు, అది ప్రధాన యాజకుని సేవ. 2, పిలుపు ఉన్నది వీళ్ళకి, పరిశుద్ధత సాక్ష్యం ఉంటుంది. వీళ్ళు ఒక దైవజనుని కింద, ప్రధాన యాజకుని చేతి కింద ఉండి ఆయన బొమ్మన సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటారు. ఎన్ని సేవలు చెప్పాను? 2 రకాల సేవలక్క. ప్రధాన యాజకుని సేవ అంటే ఏమీ లేని 0 నుంచి దేవుని పిలుపు అందుకొని పైకి లేయటం. జస్ట్ లైక్ హోలీ జడ్జి మినిస్ట్రీ లాగా 0 నుంచి పైకి లేయటం. ఇది అందరు చేయలేరు. దేవుని పిలుపు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. దేవుడి పిలుపు ఉన్న వాళ్ళే ఈ స్థితికి రాగలుగుతారు. అందరు రాలేరు, మధ్యలో ఆరిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. ఒకవేళ దేవుడు పిలిస్తే నిలబడద్దు అనమాట. 2వది, ఇలా పిలుపు ఉండదు కానీ మంచి సాక్ష్యం, పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ నికోలాస్ లాగా మంచి సాక్ష్యం, పేరు సంపాదించుకున్న సంఘంలో అప్పుడు ఏం చేయాలి? దైవజనుడి పేతురు చేతి క్రింద ఉండి సేవ చేసుకోవాలా. అట్ట కాకుండా మీరేంది, మీ మాట నేనేంది, ఎంతకాలం నాకు ఇల్లు లేకుండా ఉండాలా అని బయటికి పోయి సంఘం కట్టి సేవ స్టార్ట్ చేశాడు. అందరినీ ముంచాడు. దేవుడు కూడా వదిలేశాడు. లాస్ట్కి సాక్ష్యం లేని సావు వచ్చి అనేకులకు శాపకరంగా మారిపోయాడు. కాబట్టి రేపు 20 సంఘాలు వచ్చినా కూడా మీరు ఒకరోజు ఈ సంఘం, ఒకరోజు ఆ సంఘం వెళ్ళి నడిపించాల్సిందే కానీ ఎవరి పేర్ల మీద రాయడాలు మాత్రము ఉండవు. దమ్ముంటే దేవుడి దగ్గర పిలుపు అందుకొని కష్టపడి కడితే అర్థం అవుతుంది నీకు ఆ విలువ. ఇస్రాయల్ పాస్టర్ నాకు సంఘాలు ఇట్లేదు, ఇస్రాయల్ పాస్టర్ మాకు అప్పగించట్లేదు, ముత్తుకూరు మాకు ఇచ్చు కదా, నాకు అప్పగించేయచ్చు కదా, ఏమైనా ఇక్కడ రావాలంటే
ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకుంది ఎందుకక్క? అసలు ఇస్రాయల్ పాస్టర్ ముత్తుకూరు లేకుండా నువ్వు 2 వారాలు పో, ఒక రారు ఇంకాడ కూడా. ముత్తుకూరు ఇస్రాయల్ పాస్టర్ ఒక 4 రోజులు ఆగతా, ఇక్కడ విల్సన్ పంపిద్దాం అక్కడికి. ఇక నుంచి విల్సన్ ముత్తుకూరు పాస్టర్ పంపిద్దాం. నేను అసలు రాను, 4 వారాలే. ఫోన్ వస్తుంది నాకు, వస్తావా మమ్మల్ని ఏదో పొమ్మంటావా కదా? ఒక సేవకుడి మీద కట్టబడినప్పుడు అతన్నే కోరుకుంటారక్క. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో అక్కడ నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నీకు పరిపూర్ణ పిలుపు ఉందా, నేను పిలుచుకుంటాడు దేవుడు, వాడుకుంటాడు. లేదా ఒక సేవకుని చేతి కింద ఉండి సంతోషంగా చేయి, 20 సంఘాలు చేయి, తిరిగి నడిపించరా, జీవితాంతం నమ్మకంగా ఉండు. ఇక్కడ నీకు విలువ ఎందుకు లేదు? ఇశ్రాయేల్ పాస్టర్ విలువ నీకే కదా కదా. ఒరే నికోలాస్, ఒకప్పుడు మంచివాడు, ఎందుకు అయిపోయావు నువ్వు? నాకు విలువ లేవట్లేదండి. నేను నాకు సంఘం కట్టుకోకూడదా? నాకు డబ్బు ఉందని నీకు బయట పోయి సంఘం కట్టుకున్న ఆ తర్వాత ఎట్టబోయాడో మీకు తెలిసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాలం గడుస్తూ ఉండగా ఈ నికోలాస్కి ఘనత పోయింది, మెప్పు పోయింది, అందరూ వ్యతిరేకంగా మారిపోయారు, అందరినీ చెరిపేశాడు, ఒక దుర్బోధన స్థాపించాడు. ఇటువంటి స్థితులు మనకు రాకుండా దేవుని పిలుపులో ఒకప్పుడు ఉన్నటువంటి నికోలాసు సొంత ప్రయత్నాలు చేసి మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయి శాపగ్రస్తంగా మారిపోయినట్టు, ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్న పరిచారకులారా, సొంత నిర్ణయాలు తీసుకొని బయటికి వెళ్ళొద్దు. దేవుడు మీతో కూడా రాడు. దేవుడు ఉన్న చోట మనం తగ్గించుకొని ఉంటే మీకు మంచిది. అది నా ఆలోచన. రెండో మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పేస్తాను. ఇక మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ఆయన ఎవరో? యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. 12 మందిలో ఒకడు. ఎవరు? ఒక్క ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఎవరు? సుబ్బారావా? ఎవరు తల్లే? కుమారమ్మ ఎవరు తల్లే? ఇస్కరియోతు యూదా. ఏం రాయబడి చూడండి, ఏం రాయిందా? 1వ అధ్యాయం 23వ వచనం. భలే చదువుతున్నారన్న. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని 2 నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనిరి. ఇక్కడ యోధా గురించి ఏం రాస్తారంటే, యోధా గురించి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, దేవుడు తప్పిపోయి పోగొట్టుకున్నాడు యోధా పరిచర్యని. కెతురక ఏం చేశాడు? యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు పరిచర్యని. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ప్రమోషన్ ఇస్తాడు, సంఘంలో పదోన్నతి ఇస్తాడు. కానీ కొంతమంది తప్పిపోయి పోగొట్టుకుంటారు. నిన్ను పిలిచాడు కాబట్టి ఇంకెవ్వరికి ఇవ్వడానికోబాక. అక్క, నన్ను పిలుచుకున్నాడు దేవుడు, నాకు అప్పగించాడు ఈ భాగ్యం, ఇంకెవ్వరికి రాదు, ఇది నేనే రుస్తూ అనుకోకూడదు మనం. కొన్నిసార్లు నీకు తెలియకుండా నువ్వే తప్పిపోయి ఈ సేవను పోగొట్టేసుకుంటావు. 3.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు యోధాకి మారు మనసు పొందమని. ఇస్కరియోతు యోధా మారు మనసు పొందలేదు, కానీ పరిచర్యని పోగొట్టేసుకొని ఒక హతసాక్షిగా విలువలేని చావు మరణాన్ని పొంది లెక్కలో లేనివాడుగా మిగిలిపోయాడు. అక్క, దేవుడు ప్రేమించిన సంఘంలో దేవుడు ప్రేమించి ఇచ్చిన స్థితిని పరిచర్యను పోగొట్టుకొని నువ్వు బయటికి వెళితే నీవెవడవో తెలియకుండానే మిగిలిపోతావు. లోకంలో విలువ లేని పరిస్థితిలో చేరిపోతావు. ఇస్కరియోతు యోధాకి ఏమాత్రం విలువ లేకుండా అయిపోయింది. ఈ యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు పరిచర్య. యోధా మనసు ఏం తెలుసా? ఇసాకనా ఈయనేది పొద్దులేసే ప్రేమకేమంటాడు? ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండాలా, మనం అందరం ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని రోమాసకి తరిం కొట్టాలా. 24 గంటలు పొలిటికల్ మైండే, 24 రాజకీయ మైండ్ యోధాకి. పైపెచ్చు దొంగతనం, డబ్బులు. 3.5 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. మారతాడు అని. అక్క, ఈ యోధానే తప్పిపోయి పోగొట్టేసుకున్న పరిచర్య. ఈరోజు మందిరంలో నువ్వు చేసే పరిచర్య చిన్నదైనా కూడా తప్పిపోయి పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్త కలిగి కాపాడుకోవాలి పరిచర్యని. మందిరం జిమ్మే వాళ్ళలారా, పాత్రలు కడిగే వాళ్ళలారా, పొయ్యిల దగ్గర భోజనాలు ఉండేవాళ్ళలారా, సరుకులు తెచ్చేవాళ్ళలారా, మీరు ఏది చేస్తున్నారో గుర్తుపట్టండి ఒకసారి. దేవుడు మీకు ఇచ్చిన ఏ పరిచర్య అయినా తప్పిపోయి పోగొట్టుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త కలిగి దేవుని కోసం నమ్మకంగా ఈ పరిస్థితిని కాపాడుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న పల్లవి పెడతామడా, నేను వదలను, చెప్పిందా వదలను. మీరు ఎట్లా లేట్ చేస్తే నేను ఇంకా చెప్తా. లాస్ట్కి అలిగే వాళ్ళ గురించి 2 మాటలు చెప్పాలనిపించింది. అలిగే వాళ్ళ కోసం రాసుకొని వచ్చా. ఈ అలుగుడు జబ్బు రాకూడదు అనమాట చర్చిలోకి, అందుకని ఈ బాధ అంతా. పెట్టి తల్లకు చిన్న పల్లవి పెట్టు.
దేవుని మందిరంలో అలిగే వాళ్ళ సంగతి చెప్తా ఇప్పుడు. 12:30 ఎంత అయిందమ్మా? వాక్యం చెప్పి స్టార్ట్ చేసి దేవునికి స్తోత్రం. చప్పట్లో హల్లెలూయా. ఆమేన్. 40 అఖిల బ్రహ్మాండ పరిపాలన 40 నిమిషాలు అయింది, ముగించాను. సకల చరాచర నిర్మాణక. ఆమేన్. అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యలో గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. దేవునికి స్తోత్రం. భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక. హల్లెలూయా. చాలేవయ్యా అన్నారా? హల్లెలూయా అన్నారా? ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా అని. ఇప్పుడు మందిరంలో అలిగే వాళ్ళ కోసం. సార్ ఎవరు అలిగారు సార్? ఒక్కరు అడిగినా ఇద్దరు అలిగినా అలిగినట్టే. అలిగే వాళ్ళు అసలు ఏం తెలుసుకోవాలి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి. మందిరంలో అలుగుడు అనేది నీకు ఎప్పటికీ రాకూడదని ఈ మాటలు. ఎవరో అలిగారని కాదు, ఈ వాక్యం వినే బిడ్డలకి, లైవ్లో వినే వాళ్ళకి కూడా వేరే సంఘాలు పనికొస్తాయి. దేవుని మందిరంలో అలిగే వాళ్ళకి కొన్ని హెచ్చరికలు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 15వ వచనం, 16వ వచనం చదవలేదు, నేను చెప్తా వినండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు సంఘాన్ని గూర్చి, సేవకులను గూర్చి కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పాడు ఈ అధ్యాయంలో. జ్యోతిరాజు ఏంది నాకు ఈ కర్మ అనుకోబాకు, నువ్వు కూడా గొర్రెవే. గొర్రె అంటే మళ్ళీ ఏమనుకుంటాడు, మళ్ళీ మా జ్యోతిరాజు చూడు నన్ను అందరి మధ్యలో గొర్రె అన్నాడు. నేను గొర్రెనా? యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా ఏమని ఉంటుంది? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నిజమైన కాపరిని, నా గొర్రెలు ఇదే గొర్రెలు కాబట్టి అందరం గొర్రెలమే. ఇప్పుడు జ్యోతిరాజు కూడా ఒక కొత్త గొర్రె, కొత్తగా మందలోకి వచ్చిందనమాట. నిలబట్ల అసలు గొర్రె దాన్ని లేస్తే మందలో నిలబట్ల వెళ్ళిపోతుంది పక్కకి, పొదలకూరు నుంచి. రా మర్యాదగా మందలో ఉండు. జ్యోతి మెట్టిపోయింది. ఏడం జ్యోతమ్మా తల్లే కనబట్టాడు నాకు. బయట ఉందా? వచ్చింది తమ్ముడు, వచ్చిందా? అది ఏడుందా? రైట్. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా ఏముంటుందంటే సేవకుడిని దేవుడు కాపరితో పోలుస్తాడు. అక్కడ గొర్రెల కాపరి ఇద్దరే కనపడతారు. అధ్యాయం అంతా గొర్రెల కాపరి కనపడతారు. యేసు ప్రభు వారు తను తాను కాపరిగా పోల్చుకుని మాట్లాడుతున్న ఈ మాటలు. యేసు ప్రభు వారి తర్వాత సంఘానికి కాపరి ఎవరంటే నేనే. యేసు ప్రభు వారు ప్రధాన కాపరి మన సంఘానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మెయిన్ లీడర్. ఆయన చేతి కింద పనిగాడిగా, జీతగాడిగా నేను ఒక కాపరిని ఉన్నా ఇక్కడ. ఫస్ట్ యేసుక్రీస్తు వారిని చూసుకోవాలి, ఆ తర్వాత నన్ను చూసుకోవాలి. కాపర్ అంటే ఇశ్రాయేల్ పాస్టర్, గొర్రెలంటే విశ్వాసులు కదా. ఇప్పుడు ఆ మాట ప్రకారం 3వ వచనం 4వ వచనంతో వెళ్తే ఆడేముంటుంది తెలుసా? గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుబట్టి అతని స్వరమును వినున్నట్లుగా విశ్వాసులు తమ సేవకుని మాట విని దానికి లోబడాలి. ఇది దేవుని చిత్తం అని రాసుకొని వచ్చాను నేను. అక్కడ 3వ వచనం ఏముంటుందంటే గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపడతాయంట. గొర్రెలు కాపరి గుర్తుపట్టవా? గొర్రెలు రోజు తోలుకోపోతుంటాడు కాపరి, అతని గొంతు గుర్తుపట్టవా? గొర్రెలు అయితే కాపరి స్వరాన్ని గుర్తుబట్టి వెంటనే కాపరి చుట్టుకుంటాయి గొర్రెలు వచ్చి. ఓ విశ్వాసి, నువ్వు గొర్రెవే కదా, నువ్వెందుకు ఇస్రాయేల్ పాస్టర్ అని అడుగుతున్నావు? నువ్వు అసలు
నిజమైన గొర్రె కాపరి స్వరాన్ని గుర్తుపట్టి కాపరి స్వరానికి లోబడి కాపరిని వెంబడిస్తాయి. సేమ్ విశ్వాసులు కూడా సేవకుని మాట విని లోబడి సేవకుని వెంబడించాలి. రాసుకో, గొర్రెవే గనక అయితే కాపరి స్వరమును విని గుర్తుపట్టి వెంబడించాలి. రెండోది, కాపరికి సొంత గొర్రెలు ఉన్నాయని అక్కడ రాయబడింది. సొంత గొర్రెలు ఉన్నాయి, బయటి దొడ్డి గొర్రెలు కూడా ఉన్నాయని రాయబడింది అక్కడ. బిడ్డలారా, కాపరికి సొంత గొర్రెలు ఉన్నట్లు వాటిలో ప్రతి దాని పేరు అతనికి తెలుసు అంట. కాపరికి ఆ పేరు పెట్టి పిలిచి వెలుపు నడిపిస్తాడంట. అక్కడ రాయబడింది. అక్కడ కాపరి సొంత గొర్రెలు ఉన్నాయి, సొంత దొడ్డు ఉంది, ఆ పేర్లన్నీ ఆయనకి తెలుసు, పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపు నడిపిస్తాడంట. అలాగే ఈ రోజుల్లో కూడా విశ్వాసులైన మనం తమ సేవకునికి సొంత గొర్రెల వలె జీవించాలా. ఈరోజు హోలీ చర్చ్ ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులు అందరూ దైవజనుడికి సొంత గొర్రెల మాదిరిగా ఉండాలా. ఇస్రాయల్ పాస్టర్ మీద కోపం వస్తే ఆ ప్రార్థనకు పోతుంది నన్ను ఏడిపించడానికి. ఇస్రాయల్ సార్ని ఎట్ట ఏడిపించారు నాకు బాగా తెలిసి ఉండు. ఏడ ప్రార్థన పెట్టి అడగ పోవాలి మనం. అప్పుడు మనోడు లైన్లోకి వచ్చి కుంగి కుంగి హల్లెలూయా అనుకునేది ఎవరో తెలుసా? సొంత గొర్రెలు కాదు. దినమ్మా నువ్వు సొంత గొర్రెవు అనుకో, కాపరిని సంతోషపెట్టడానికే చూస్తావు. నువ్వు సొంత గొర్రెవి కాదనుకో, కాపరిని ఏడిపించాలని చూస్తావు. విశ్వాసులు సేవకులకి సొంత గొర్రెల్లా ప్రవర్తించాలి. అక్కడ ఇక్కడ తిరగకూడదు. అక్క, ఈ దొడ్లో గొర్రెలు ఇంకో కాపరి దగ్గర పోతాయక్క, దయచేసి నాకు దండాలు పెట్టి చెప్తాను, చెప్పండి. ఒక దొడ్లో గొర్రెలు ఇంకో కాపరి దగ్గర పోతాయి తల్ల. ఎందుకు బావు పోవాలా? ఒప్పుకోను నేను ఇక్కడి నుంచి. ఇప్పుడు మన ఆంధ్రయ గొర్రెలు ఉన్నాయి, ఇంకా ఇద్దరు ముగ్గురు గొర్రెలు ఉండొచ్చు. మీ గొర్రెలు మర్యాదగా ఏరే దొడ్డు కలిపేసి పోయి అటు పోతాయి తల్ల, అటు పోతాయి మామూలుగా. అటు పోకూడదు. ఏ దొడ్డి గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టి సొంత గొర్రెల్లా ప్రవర్తించాలా. మా సార్ ఏందో ఎక్కువ ఈ మధ్య ఏరే వాళ్ళ ప్రార్థనకు పోవద్దని చెప్తుంటాడు. నేనైతే ఇప్పుడు చెప్పలేదమ్మా, పమ్మనే చెప్తున్నాను నేనైతే. కానీ సొంత గొర్రె ఏం చేస్తుందో తెలుసా? ఆ కాపరి చెప్తుంటాడు, మనమేడ పోయేది నాయన, మనకు మన సార్ వాక్యమే చాలు, దీన్ని అనుసరించి నడుచుకుంటేనే జీవితం సరిపోద్ది, మనకు వద్దులే నాయన అని సొంత గొర్రెలు ఎంత ప్రోత్సహించిన, ఎంత నెట్టినా. ఒకసారి మీరు మీ గొర్రెని తీసుకెళ్ళి దూరంగా వేరే గొర్రె దగ్గర పెట్టేసి దూరం నిలబడి పిలువు కేకయి. అన్ని గొర్రెల్లో ఉన్నా కూడా నీ కేకని పరిగిస్తుంది ఈ పక్కకి. అవునా కదా దీవెనక? అవునా కదా దీవెనక? నువ్వు ఏ దొడ్లని పెట్టా గొర్రెని, నువ్వు కేకయి, కాపరి స్వరం గుర్తుపట్టి పరిగిస్తా. అందరే పరిగిస్తా, నీ గొర్రెలు పరిగిస్తాయా? లేదా మందలు కలిపేసామని నువ్వు వారాన్ని అసలు వద్దు పర నాకు అని వెళ్ళిపోతాయి. ఆ గొర్రెలు పడి ఆ మందలు వెళ్ళిపోతాయి. ఎలావో కాపరి ఇజిలేస్తే తిరగతాయిట ఎక్కడున్నా కూడా. డేవిడ్ అడు చూస్తున్నాడు నా సైడ్ చోట్ల. డేవిడ్, మీరు కాపరికి సొంత గొర్రెల్లా ప్రవర్తించాలి. అది దేవుని చిత్తము. అది యోహాను సువార్తలో రాయబడిన క్రొత్త నిబంధన సత్యం. ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి ఎట్టబడితే తిరగకూడదక్క. అప్పుడు నువ్వు ఈ దొడ్డి గొర్రె అనిపించుకోవు. నేనేమనను నిన్ను, ఒక్క మాట కూడా అనను. నేను రోషం గల సేవకుడిని, బ్రతిలాడి నా దగ్గర నిలుపుకోవాల్సిన అవసరం లే. నా ప్రభువు నిజంగా నిన్ను ఈ దొడ్డి గొర్రెగా చేస్తే నెట్టినా కూడా పౌను వేసునామంలో. ఆమె చెప్పు గట్టిగా, నెట్టినా కూడా చచ్చిపోతా సార్ ఇక్కడే, నన్ను ఇక్కడ ఎందుకో నాకు ఇక్కడే నచ్చుతుంది అంతే. మా కేతురకి చెప్తుంటుంది అప్పుడప్పుడు, సార్ చాలామంది పిలుస్తుంటారు, మా ఇంటి పక్కన చర్చి ఉంది, ఏందమ్మా నువ్వు ఇన్ని దాటుకొని కొత్తూరు నుంచి ఆ పోతా పెదన్న దగ్గరకే, ఇంక చర్చిలో రామ్మా దండలో దొరకమ్మ దండ, కేతురక దండ, రాండి వాళ్ళు ఒకటే మాట. అది ఏందో సార్ మాకు ఇస్రాయల్ సార్ మాటే నచ్చద్ది, ఇస్రాయల్ సార్ మాటే మాకు అర్థం అవుతుంది ఆ వాక్యం, ఇంకేమాది అర్థం కావట్లేదు సార్ మాకు. ఎందుకు అర్థం అవుద్దంటే ఈ దొడ్డి గొర్రెలు కాబట్టి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. అది నేను చెప్పకుండానే పుట్టద్ది, అది బ్లడ్ బ్రీడ్. ఇది హోలీ చర్చ్ బ్రీడ్ అంటే తెలుసా? ఎన్ని దండలైన వేయని మాకు అక్కడ. అది మాకు ఒకసారి బలవంతానికి పోయినా కూడా ఏం ఎక్కదు మైండ్కి. ఎట్టనే మన సార్ మో అని అరిస్తేనే మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం. అది అంతే. ఆ బ్లడ్ ఆడయాడి అక్కడనే తిరుగు. ఈ దొడ్డి సొంత గొర్రెవైతే అటు ఇటు నువ్వు తిరగవు. అర్థమవుతుందా? తమ కాపరి స్వరమేదో అన్యుల స్వరమేదో గొర్రెలు వెంటనే గుర్తుపెట్టేస్తాయంట. అవునా కదా? తనను రోజు పెంచే కాపరి స్వరమేదో, కొత్తగా వచ్చి పిలిచేవాడి స్వరమేదో గొర్రెకే అర్థమైతే
గొర్రె కంటే కొన్ని కోట్ల రెట్లు శ్రేష్టమైన ఓ విశ్వాసి నా బిడ్డ, నీకు తెలియట్లా నీ కాపర స్వరం ఏదో పైట్ల స్వరం గుర్తుపట్టలేదా? జాగ్రత్త. ఆ తర్వాత అక్కడే 5వ వచనంలోనో 4వ వచనంలో ఉంది, నిజమైన సొంత గొర్రెలు ఏం చేస్తా తెలుసా? అన్యుల స్వరం ఎరగవు కాబట్టి అవి అన్యుల యొద్ద నుంచి పారిపోయినట్లుగా, అన్యుల వేరే కాపర దగ్గర నుంచి పారిపోయినట్టుగా నిజ విశ్వాసులు కూడా ఇతర విశ్వాసులని సేవకులు వెంబడించకుండా వారి యొద్ద నుంచి పారిపోయి తమ సేవకుని మాత్రమే వెంబడిస్తారు. ఇది దేవుని చిత్తం, ఇలాగే జరిగి తీరాలి యేసు నామములో. అంటే చెప్పండి హల్లెలూయా. షాలేం రాజన్న భలే చెప్తాడన్న వాక్యమా, భలే చెప్తాడన్న వాక్యం, భలే చెప్తాడని నేనే చెప్తున్నా. పెద్దోళ్ళు, మనకంటే ముందుళ్ళేవాళ్ళు, సేవలో కష్టపడ్డవాళ్ళు, ప్రార్థనా పరులు, దేవుడు 1000 మందిని వాళ్ళకి అప్పగిచ్చాడు. అది బాగుంటుంది అంతే ఖచ్చితంగా. అట్లాగని నీ కాపరిని వదిలిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళలేవు. ఈ దొడ్డి నీది. ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రి ఒక్కడే అని రాయబడింది బైబిల్లో. వాక్యం చెప్పేవాళ్ళు 1000 మంది ఉంటారక్క. షాలేం రాజనని వెంబడించేది ఎవరో తెలుసా? ఆ దొడ్డి గొర్రెలు వెంబడిస్తాయి. నువ్వు ఈ దొడ్డి గొర్రెవి జస్ట్ వింటావు, విని ఇలా ఉండాలా ప్రభువా, ఖచ్చితంగా ప్రభువా, నడుచుకుంటాను ప్రభువా, చాలా సంతోషం అని విని అనుసరించి నడుచుకొని ఉంటాం. మళ్ళీ ఈ స్వరంగా వినపడింది అనుకో, ఇస్రాయల్ పాస్టర్ది, ఇది మన బ్లడ్ ఇది, అంతేగాని అది బాగుంటుంది ఇది బాగుంటుంది, చదువు లేదో, పాటలు పాడు, ఏం పాడు అన్నరు అసలు మామూలుగా. ఈ దొడ్డి గొర్రెలు అసలు మాట్లాడతాముడా. నేను చెప్పే ప్రతి మాట నీ గుండెల్లోకి దూసుకుని పోవును కదా యేసు నామములో. ఏ సేవకుడు కూడా మాట్లాడకూడదు నువ్వు. ఇంకా ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు బయట, కానీ తండ్రి ఒక్కడే నీకు. ఈ దొడ్డి నీది. మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. అది చెప్పవలేదాక, అది ఆటోమేటిక్గా మన బ్రీడు. హదస్సా వేరే వాళ్ళ దగ్గర డాడీ అంటదనా? మామూలు మీరు చెప్పండి. అంటే అది ఎంత ఘోరం అది. హదస్సాకి ఇశ్రాయేల్ పాస్టర్కి ఉన్న బంధం కంటే మీకు నాకుండే బంధం ఇంకా గొప్పది. ఇది దొడ్డి, ఇది ఓరకే స్థాపించబడింది కనుక నిన్ను దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి. అట్లా ఉండాలి బంధం. ఫెవికాల్ వేస్తే అతికిస్తే ఎట్లా ఉంటుంది గట్టిగా? డేవిడ్ ఎలా పనులు చర్చికి రా డేవిడ్. రాలేనమ్మా చర్చి మా పాస్టర్ గారు అట్ట అనవాక డేవిడ్, అట్ట అనవాకేంటి సార్ మీ స్వరం మాకు అసలు అర్థం కావట్లేదా? మా కాపర స్వరమే అంతే ఆటోమేటిక్గా. ఇంకా నేను చెప్పలే, ఇంకెక్కువ చెప్పలే. ఎందుకు ముందుకెళ్దాం బిడ్డరా, ముందుకెళ్దాం. అట్టని వేరే పాస్టర్ల వాక్యం ఏంటంటే నేను చెప్పట్లా. వినండి, బలపడండి, తెలుసుకోండి. ఆదివారం వస్తే మన కాపర స్వరం రింగును మోగాలు చేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. అట్లనే మన సేవకుడి గురించి ఎక్కడ కూడా వ్యతిరేకంగా వేరే మాట్లాడకూడదు. మాట్లాడితే లెక్క పడుతుంటుంది అక్కడ. షాలేమన్నే మా పాస్టర్ గారే. మా పాస్టర్ గారు జ్ఞానం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, మాకు కలిగిన దాంట్లో మా సేవకుడు మాకు బాగా చెప్తాడు, మాకు దైవజనుడు చాలని సొంత గొర్రెలు ఇలా మాట్లాడతాయి. తర్వాత బిడ్డలరా, ఇంకా ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత 16వ వచనం. ఇప్పుడు 16వ వచనం, వేరే దొడ్డి గొర్రెలు సైతం ఈ మందలోనికి చేరినప్పుడు, అంటే దేవుడు అక్కడ యేసుప్రభువు ఏమంటారంటే, నావి కానీ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, నేను వెళ్ళి వాటిని తీసుకురావాలి. అవి తీసుకొచ్చినప్పుడు మంద ఒక్కటవద్ది, కాపర ఒక్కడవద్దని మాట్లాడతాడు అక్కడ 16వ వచనంలో. అంటే దాని అర్థం ఏంది? వేరే దొడ్డి గొర్రెలు సైతం ఈ మందలోకి చేరినప్పుడు అవి కూడా కాపరి స్వరాన్ని విని అతనికి లోబడి మందలో కలిసిపోతాయంట అక్కడ. అలాగే ఇతర సంఘాల నుండి ఈ మందలో కలపబడిన వారు కూడా సేవకుని మాట విని అతనికి లోబడి అతన్ని వెంబడించాలి. ఇదే దేవుని చిత్తం. కొంతమంది ఏం చేస్తారంటే, మా చర్చిలో పాటలు భలే పాడేవాళ్ళు, ఇంతకుముందు చర్చిలో భలే పాడేవాళ్ళు, చర్చిలో ఏందో ఏందో అనకూడదు. ఆ మందలో నుంచి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు తీసుకొని వచ్చి ఇక్కడ కలిపిని దేవుడు. ఇక మంద ఒకటైపోవాలా, కాపర ఒక్కడైపోవాలా? అక్క ఎవరు లేరు, జస్ట్ మీకు తెలుసుకుంటారని. భవిష్యత్తులో మీరు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మీరు బుద్ధి చెప్తారని ఈ మాటలు. దేవుడే కొన్ని వేరే మందలను తీసుకొచ్చి కలుపుతాడు. అప్పుడు మంద ఒకటైపోవాలి. అన్ని కాపరి స్వరం లోబడాలి, గుర్తుపట్టాలి, వెంబడించాలి, అప్పగించుకోవాలంతే. తర్వాత ఇంకేరే మాట ఉండకూడదు. ఇంకా బిడ్డరా, ఇది సేవకులకి విశ్వాసులకి దేవుడు పెట్టిన సంబంధం. మీరు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత 10వ అధ్యాయం చదవండి, మీకు ఇంకా చాలా అమూర్తి విషయాలు తెలుస్తాయి బిడ్డ. ఆ తర్వాత బిడ్డ అయిపోయింది 5 నిమిషాలమ్మా. యోహాను